అందరికీ నమస్కారం. రోజాస్ తెలుగు డైరీస్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం యండమూరి వీరేంద్రనాథ్ గారు రచించిన ప్రియురాలు పిలిచే అనే నవలలోని 5వ అధ్యాయంలోకి వచ్చేసామండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రారంభించేద్దామా? చెవులారా వినటానికి సిద్ధం కండి. ఉదయం 10 గంటలైంది. శ్రీకళ్యాణి పేపర్ చేతుల్లోకి తీసుకుంది. ఆమె పేపర్ చదువుతుండగా చివరి పేజీలో ఒక వార్త ఆకర్షించింది. నేషనల్ కల్చరల్ పోటీల్లో రభస. ఆమె ఉత్సాహంగా ముందుకి వంగి చదవసాగింది. ఈ వార్త తాలూకు పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఒకరోజు వెనక్కి వెళ్ళాలి. నా మీద మీకు కోపం ఉంది కదూ? అడిగింది అనూజ్ఞ. కోపమెందుకు? అన్నాడు కార్తికేయ. నేను కూడా పోటీల్లో పాల్గొంటున్నానని చెప్పనందుకు. అందుకు లేదు కాని నువ్వెందుకంత పెద్ద కట్టుకథల్లావు? ఏం కట్టుకదా? చెంబల్లోయ, రాజేష్ అన్న పేరుగల భర్త, అదంతా మీకెవరు చెప్పారు? ఆమె పెదాలు బిగబెట్టి అడిగింది. గోవింద్ గోపాల్ చెప్పాడు. ఆమె నవ్వింది. మరి మీతో బొమ్మ వేయించడం ఎలాగో అర్థం కాలేదు. దానికింత కథల్లాలా? మీరు నా వైపు నుంచి ఆలోచించండి మిత్రాజీ. నేను పోటీలో పాల్గొంటున్నాను. మీ బొమ్మ నా వల్ల పాడైంది. కాంపిటీషన్లో నుంచి మీరు విరమించుకుంటే ఇంక నాకేమైనా సంతృప్తి ఉంటుందా? నాకు ప్రైజ్ వచ్చినా కూడా అది మీరు పోటీలో లేకపోవటం వల్ల వచ్చినట్టు అవదా? నా ఒరిజినల్ బొమ్మ పోటీలో ఉన్నా కూడా నీకే ప్రథమ బహుమతి వచ్చుండేదేమో. నువ్వు ఇండియా నెంబర్ 1 అవ్వచ్చు, ప్రపంచ నెంబర్ 1 అవ్వాలని నా ఆకాంక్ష అన్నాడు. ఆమెకి అప్రయత్నంగా అకారణంగా కళ్ళ నీళ్లు తిరిగాయి. నెమ్మదిగా, మీకు నిజంగా నా మీద కోపం లేదుగా అంది. కోపమెందుకు అనూజ్ఞ? ఇంత చిన్న వయసులో ఇంత గొప్ప అభివృద్ధి సాధించావు. ఒక కళలో నిష్ణాతులు అవ్వదలుచుకున్న వాళ్ళు తప్పనిసరిగా మూడీగా ఉండనవసరం లేదని, మామూలుగానే ఆడుతూ పాడుతూ ఉండవచ్చునని నిరూపించావు. అన్నిటికన్నా ముఖ్యంగా నన్ను పోటీలో నిలబెట్టడానికి నువ్వు చేసిన సిన్సియర్ అటెంప్ట్, అది నాకు చాలా నచ్చింది. నిజంగానా? నిజంగానే. అబద్ధం చెప్పటం నాకు అలవాట్లేదు. అయితే నాకు మంచి బహుమతి కావాలి, ఇస్తారా? ఆ మాటలకి అతడు విస్మయం చెంది చెప్పనూజ్ఞ అన్నాడు. ఆమె చెయ్యి ముందుకు చాచి ఇక్కడ ముద్దు పెట్టుకోండి అంది సడన్గా. అతడు ఆమె వైపు బ్లాంక్గా చూసి ఎందుకు అని అడిగాడు. ఆమె సమాధానం చెప్పకుండా దబాయిస్తున్నట్టు, మీకోసం రక్తం ఓడ్చిన చేతులివి, పైగా నాకు బహుమతి ఇస్తానన్నారు, అబద్ధం ఆడనన్నారు నిష్ఠూరంగా అంది. అతడు ఆమె వైపు చూశాడు. రక్తం కోసం వేళ్ల కొనల్ని ముళ్లతో చీరడం వల్ల ఏర్పడిన గీతలు ఇంకా పచ్చిగా ఉన్నాయి. ఆ మచ్చలు అప్పుడే ఎరుపులోంచి నలుపులోకి నెమ్మదిగా మారుతున్నాయి. నీరెండ ఉదయాన్ని మింగేసే నీలిరంగు సాయంత్రంలా నల్లగా. నేను స్కూల్కెళ్లే టైంకి నీ చొక్కా చిరిగిపోయి ఉంది. దాన్ని గబగబా కుట్టి వెళ్లేసరికి స్కూల్కి ఆలస్యమైంది. చూసావా నాన్నా, టీచర్ నన్నెలా కొట్టిందో అని అమాయకంగా చేతులు చూపించే పాప మాటలకి ఏ గుండె చెమ్మగిల్లదు, ఏ కన్ను బాష్పాన్ని స్రవించదు. అతడు ఆమె చేతిని అందుకుని ముద్దు పెట్టుకున్నాడు. థ్యాంక్స్ మిత్రాజీ, ఒకసారి గెలిచాను, ఇంకా 2 సార్లు గెలవాలి అంది. ఈ లోపల గోవింద్ గోపాల్ అక్కడికి వచ్చాడు. కార్తికేయ గెలవటం ఏమిటి అని అడిగాడు. గోవింద్, ఒకసారి అయిపోయింది ముద్దు, నువ్వే సాక్ష్యం అంది. ఏమిటిదంతా అనూజ్ఞ? గోవింద్ కల్పించుకుని చెప్పాడు. ఈ అమ్మాయిల పందెం గురించి ఒకసారి మీకు చెప్పాను, గుర్తుందా? పందెం ఓడిపోతే వీళ్ళేం చెప్తే అది అనూజ్ఞ చెయ్యాలని. అదే మీకు తిరిగి హోటల్ రూమ్ ఇచ్చినందుకు. అవును, ముందు తను గెలిచినప్పుడు వీళ్ళందరి చేత డబ్బు ఖర్చు పెట్టించింది. ఆ కసి మనసులో పెట్టుకున్నారు. ఇప్పుడు తను ఓడిపోయిందిగా, అందుకని మీ చేత 3 సార్లు ముద్దు పెట్టించుకోవాలని రూల్ ఇచ్చారు. కార్తికేయ అప్రతిభుడయ్యాడు. అనూజ్ఞ బిక్కమొహం వేసినట్లు నటిస్తూ, అఫ్కోర్స్ చేతి మీద కాబట్టి పర్వాలేదనుకోండి, కానీ ఇదంతా రేపొద్దున్న కాలేజీలో నాకు ఆట పట్టించడానికి వేసిన ఎత్తు. మీరు మంచివారు కాబట్టి సరిపోయింది. అదే ఇంకో కుర్రాడెవరైనా అయితే 3 ఏమిటి కర్మ, 30 పెట్టుకుంటానని వెంటపడేవాడు. అనూజ్ఞ, ఈ చిన్నపిల్లల ఆటల్లోకి నన్ను చేర్చకు. సరిగ్గా నేను అదే చెప్పాను మా వాళ్లతో. చూడ్డానికి అమితాబ్ బచ్చన్ మేనలుల్లా ఉన్న మిత్రాజీ మనస్తత్వం మాత్రం శంకరాభరణం శంకరశాస్త్రి లాంటిది.
ఆయనతో మనం పెట్టుకోవద్దు అని. వాళ్ళంతా హిందీ వాళ్ళు, శంకరశాస్త్రి అంటే తెలీదు. అంత స్మార్ట్ కుర్రాడి చేత ముద్దు పెట్టించుకోవటం లాంటి పందెం పెడితే నువ్వేంటి వద్దని గోల చేస్తావు అని మందలించారు. చూడనుజ్ఞ, ముద్దనేది ఒక అభిమానాన్ని, ఆప్యాయతని, పట్టలేనంత ప్రేమని ప్రదర్శించటానికి గుర్తు. దాన్ని ఇలా పందాల కోసం వెచ్చించి చులకన చెయ్యకు. కాని ఇప్పుడే మీరు పెట్టుకున్నారు? అది నువ్వు చేసిన సాయానికి కృతజ్ఞతతో. సరే అయితే, ఒక నిశ్చయానికి వచ్చినట్టంది. రెండోది అభిమానంతో, మూడోది ప్రేమతో పెట్టించుకుంటాను, సరేనా? సంభాషణంతా తెలుగులో జరుగుతుండటం వల్ల గోవింద్ గోపాల్ అర్థం కానట్టు చూస్తున్నాడు. కార్తికేయ ఆమె వైపు తిరిగి ఏదో చెప్పబోతుండగా కంగ్రాచ్యులేషన్స్ అని వినపడింది. ముగ్గురు అటు చూశారు. ఢిల్లీ లలితకళా అకాడమీ ప్రెసిడెంట్ అనూజ్ఞతో అంటున్నాడు. అతడే చిత్రలేఖనం పోటీలకు జడ్జి. ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ మొదలవుతుంది, రండి లోపలికి. వస్తున్నాం. అనూజ్ఞ కదిలింది. అందరూ ఆడిటోరియం వైపు నడుస్తున్నారు. మర్యాద కోసం ఆమె ప్రెసిడెంట్తో కలిసి నడవసాగింది. కార్తికేయ, గోపాల్ 4 అడుగులు వెనుగ్గా ఉన్నారు. నాన్నగారు నిన్న ఫోన్ చేశారమ్మా, అకాడమీ ప్రెసిడెంట్ అన్నాడు. అలాగా అండి, బావున్నారా? బావున్నారు. నీకు బహుమతి వచ్చిందో లేదో కనుక్కున్నారు. నిన్నటికే బహుమతులు ఫైనలైజ్ అయిపోయాయా? స్వరం తగ్గించి అడిగింది. మొదటి బహుమతి నీకు అన్నది పోటీ పెట్టకముందే ఫైనలైజ్ అయింది. నవ్వాడాయన. మేమున్నది దానికేనమ్మా. మరి మిగతా 2 జడ్జిలు మార్కులుంటాయి కదా. వాళ్ళు నామకే వాస్తే జడ్జిలమ్మా. వాళ్ల వంతు మార్కులు వేసిస్తారు. ఆ కాగితాలు పక్కన పెట్టి లిస్ట్ తయారు చేశాను. అందరూ వెళ్ళి లోపల కూర్చున్నారు. అనూజ్ఞ, మిగతా బృందం 2వ వరుసలో కూర్చుని ఉన్నారు. తను కూర్చున్న సీట్కి ముందు వరుసలో అకాడమీ ప్రెసిడెంట్ కుర్చీ ఉంది. పక్క సీట్లో ఫైల్ పెట్టుకుని కూర్చుని ఉన్నాడాయన. అనూజ్ఞ నెమ్మదిగా ఆ ఫైల్ వెనక్కి లాగింది. అందులో మిగతా జడ్జీలు వేసిన మార్కుల కాగితాలున్నాయి. అంతలో అనౌన్స్మెంట్ వినిపించింది. అకాడమీ ప్రెసిడెంట్ అధ్యక్ష స్థానంలో కూర్చోవటానికి లేచాడు. అనూజ్ఞ క్షమాపణాపూర్వకమైన నవ్వుతో అతడికి ఫైల్ అందించింది. ఆయన స్టేజ్ మీదకి వెళ్ళిపోయాడు. బహుమతి ప్రదానం గవర్నర్ చేస్తున్నాడు. టీవీ కెమెరాలు, లైట్లు, ఫ్లాష్లు అంతా హడావిడిగా ఉంది. మిగతా పోటీలతో పాటు చిత్రలేఖనం వంతు వచ్చింది. ప్రథమ బహుమతి కుమారి అనూజ్ఞ. ఆడిటోరియంలో కరతాళ ధ్వనులు వినిపిస్తుండగా అనూజ్ఞ స్టేజ్ ఎక్కింది. గవర్నర్ ప్రైజ్ అందించాడు. ఆమె దాన్ని తీసుకోకుండా, సార్, మీ అనుమతితో నేను 2 నిమిషాలు మైక్లో మాట్లాడొచ్చా అని అడిగింది. గవర్నర్ ఆశ్చర్యపోయినా రాజనీతజ్ఞుడు గనుక ఆశ్చర్యాన్ని చిరునవ్వు వెనుక దాచుకుని, తప్పకుండా మాట్లాడమ్మా అన్నాడు. ఆమె మైక్ దగ్గరకు నడిచింది. నమస్తే, నా పేరు అనూజ్ఞ అంది. ఆమె ఏం చెప్పబోతుందో అన్న ఉత్సుకత ఆడిటోరియంలో కనపడింది. ఆమె కొనసాగించింది. 2 గంటల క్రితం నాకు ప్రథమ బహుమతి ప్రకటించినప్పుడు ఈ హాల్లో ప్రేక్షకులు చప్పట్లు కొట్టారు. నలుమూలల నుంచి ఆ జయజయధ్వానాలు వినిపించాయని నేను సగర్వంగా చెప్పుకోలేను. కారణం, ఒక మూల వింగు స్తబ్దంగా ఉండిపోయింది. ఆ వింగు నా తోటి కళాకారులు కూర్చున్నది. ఆమె ఆగింది. ఆమె ఏం చెప్పబోతుందో అక్కడి వారికి అర్థం కాలేదు. సాధారణంగా ఒకరికి బహుమతి వస్తే పోటీలో పాల్గొన్న మిగతావారు అభినందించరు. ఆ విధంగా మౌనం వహించారేమో అనుకున్నాను. తమకి రాకుండా ఇంత చిన్న వయసులో ఉన్న ఈ అమ్మాయికి రావటం ఏమిటి అనుకున్నారేమో అని నేను భావించాను. కళాకారుల వింగులో కూర్చున్న వాళ్ళు నొచ్చుకున్నారు. వాళ్ల మనసు తెలుసుకున్నట్టు ఆమె వెంటనే కొనసాగించింది. ఆ వింగు నుంచే ఎందుకు చప్పట్లు వినపడలేదో ఇప్పుడు నాకు అర్థమవుతున్నది. అక్కడ కూర్చున్న కళాకారులందరూ చిత్రకళని ఊపిరిగా జీవిస్తున్నవాళ్లు. వయసులోనూ, విద్యలోనూ, అనుభవంలోనూ పండిపోయిన వాళ్ళు. వాళ్లకి నేను వేసిన బొమ్మ చిన్నపిల్లల పిచ్చిగీతలా కనపడి ఉంటే అందులో తప్పులేదు. ఆ విషయం మార్కుల లిస్ట్ చూస్తే నాకే తెలిసింది. వింటున్న ప్రెసిడెంట్ ఉలిక్కిపడ్డాడు. జడ్జీలిచ్చిన మార్కుల లిస్టులో నా పేరు 12వది. నాకు కేవలం 40 మార్కులు మాత్రమే వచ్చాయి. అంటే నేను అంత వెనుక ఉన్నానన్నమాట. నాకన్నా పైనున్న 11 మందిని కాదని నాకు ప్రథమ బహుమతి ఇవ్వటానికి కారణం నేను సెంట్రల్ మినిస్టర్ కూతుర్ని కావటమే. చిక్కటి నిశ్శబ్దంలోంచి సన్నటి గుసగుసలు క్రమంగా వేల వేల జోరీగల నాదంలా సాగి ఆమె మళ్లీ మాట్లాడటం ప్రారంభించటంతో సద్దుమణిగాయి.
ఈ విధంగా నేను మైకి పట్టుకుని చెప్పటం తప్పే. నేనెవ్వర్నీ తప్పు పట్టుకోవటం లేదు. కూతురికి బహుమతి ఇప్పించాలనుకున్న నా తండ్రిగారిని కానీ, మంత్రిగారి ఆనందాన్ని పంచుకోవాలనుకున్న అకాడమీ ప్రెసిడెంట్ని కానీ, ఆయనకి మార్కుల లిస్ట్ ఇచ్చేసి తాము సూచించిన వ్యక్తికి ప్రథమ బహుమతి రాలేదేమిటా అని కనీసం ప్రశ్నించిన న్యాయ నిర్ణేతల్ని కానీ ఎవ్వర్నీ తప్పుపట్టడం లేదు. ఆగి తన చివరి మాటలు చెప్పదలుచుకున్నట్టు ఆమె గట్టిగా ఊపిరి పీల్చుకుని అంది, నేను దేశం గురించి చెప్పదలుచుకున్నాను. ఇలాంటి జడ్జిమెంట్ల వల్ల ఎందరో కళాకారులు, నిజమైన రచయితలు, దర్శకులు, మేధావులు ఒక రకమైన నిర్లిప్తతకు లోనవుతున్నారని నా బహుమతి ప్రకటించినప్పుడు నిశ్శబ్దంగా ఉండిపోయిన ఈ దేశపు అత్యుత్తమ కళాకారుల వింగు మౌనంగా తెలియజేసింది. రెండో విషయం, నాకిచ్చిన బహుమతి ఒక నిజమైన కళాకారుడు నాకు చేసిన సూచనని నిర్లక్ష్యంగా తృణీకరించే తలపగురుని నాకీ చిన్న వయసులో కలుగుజేసింది. ఈ విధంగా రెండు రకాలుగా కళని నాశనం చేస్తున్న ఈ రాజకీయాల్ని మనం ఎత్తి చూపితే మన త్రివర్ణ జెండా ఒలింపిక్స్లోనూ, మన కళామ తల్లి విశ్వ ప్రాంగణంలోనూ గర్వంగా తలెత్తుకోగలదని నేను భావిస్తూ నాకీ అవకాశం ఇచ్చిన గవర్నర్ గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఆమె వెళ్ళి తన సీట్లో కూర్చుంది. చప్పట్లు కొట్టడం కూడా మరిచిపోయినట్టు జనం స్తబ్దుగా కూర్చున్నారు. పత్రికా విలేకరులు మాత్రం తల వంచుకుని చకచకా వ్రాసేసుకుంటున్నారు. కార్యవర్గ సభ్యులు పెద్దలు ఏం చెయ్యాలో తోచక ఇబ్బందిగా చూస్తున్నారు. నిస్సహాయ జడ్జీలు మాత్రం అనూఖ్యని అభినందిస్తున్నట్లు తల పంకించారు. గవర్నర్ మైక్ తీసుకున్నాడు. ముందే చెప్పినట్టు ఆయన రాజనీతిజ్ఞుడు. ఇటువంటి ఎన్నో క్లిష్టమైన సమస్యల్ని డీల్ చేసినవాడు. ఈరోజు ఎంతో సుదినం అంటూ ప్రారంభించాడు. ప్రైజ్ ఎవరికొచ్చిందా అన్నది ఇక్కడ సమస్య కాదు. కళామ తల్లి నిస్సందేహంగా, నిర్విధాంసంగా తలెత్తుకుంటుంది. ఎందుకంటే అనూజ్ఞ లాంటి స్పోర్టివ్ పర్సనాలిటీని సృష్టించింది కాబట్టి. ఆడిటోరియం చప్పట్లు. మన జెండా గర్వంగా తలెత్తుకుంటుంది ఎందుకంటే అనూజ్ఞ లాంటి అమ్మాయిలే మన త్రివర్ణ జెండాలు కాబట్టి. మళ్లీ చప్పట్లు. కార్యనిర్వాహకులు తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నారు. ఇంతకీ ప్రైజ్ ఎవరికొచ్చిందో రాయలేదే, విసుగ్గా పేపర్ పక్కన పడేస్తూ అనుకుంది శ్రీకళ్యాణి. అనూజ్ఞ గురించి ఆలోచిస్తూ భలే డేరింగ్లా ఉందే, వచ్చాక తన గురించి కార్తీక్ని అడగాలి అనుకుంటూ వాచి వైపు చూసింది. 8 అయింది. రేపీ పాటికి కార్తికేయ వచ్చేస్తాడు అన్న ఆలోచనే థ్రిల్లింగ్గా ఉంది. ఆమె మొహంలో మాత్రం మాటి మాటికి నవ్వు చోటు చేసుకుంటుంది. మనకిష్టమైన వాళ్ళు గుర్తు వచ్చినప్పుడు మాత్రమే అలాంటి నవ్వు పెదాల మీద చోటు చేసుకుంటూ ఉంటుంది. అయితే బయట్నుంచి చూసేవాళ్ళకి మాత్రం మనం పిచ్చివాళ్ళలా కనిపిస్తాం. ఆ నవ్వు అర్ధరహితం కాదని, దాని అర్థం ఏ అర్థమూ కొనలేనంత విలువైనదని, దాని అర్థాన్ని నిరర్ధకమైన పదాల్లో అవతలి వారికి చెప్పటం వ్యర్థమని ప్రేమలో ఉన్నవారికి మాత్రమే అర్థమవుతుంది. రాత్రి 10 అయింది. కార్తికేయ సామాన్లు సర్దుకుని నిద్రకు ఉపక్రమించాడు. మరుసటి రోజు పొద్దున్నే ఢిల్లీ టాక్సీలో ప్రయాణం. అక్కడ్నుంచి సాయంత్రం విమానాశ్రయానికి, ఆపై ఊరికి. అతనికి మోగన్నుగా నిద్రపడుతుండగా తలుపు చప్పుడైంది. తీస్తే ఎదురుగా హమాలి. సాబ్, మిమ్మల్ని అర్జెంటుగా హాస్పిటల్కి రమ్మని ఫోను. ఎవరు చేశారు, ఏమైంది? కంగారుగా అడిగాడు. గోవింద్ సాబ్. మిగతా ఏమీ చెప్పలేదు. మిమ్మల్ని అర్జెంటుగా వెంటబెట్టుకు రమ్మన్నారు. ఫోన్ కూడా హడావుడిగా పెట్టేశారు. కార్తికేయ ఉన్నపళంగా హమాలితో బయలుదేరాడు. అతడి మనసు కీడు శంకిస్తోంది. ఊరు నిద్రపోయి చాలాసేపయింది. ఆస్పత్రి మాత్రం తప్పదన్నట్టు మేల్కొని ఉంది. కారిడార్లో 2-3 నర్సులు అటూ ఇటూ తిరుగుతున్నారు. కార్తికేయని చూడగానే గోవింద్ దగ్గరకొచ్చాడు. ఏమైంది? సెరిబ్రల్ హెమరేజ్. అనుకోకుండా హఠాత్తుగా. ఎవరికి? బుల్లెట్లా వచ్చింది ప్రశ్న. అనూజ్ఞకి. ప్రపంచంలో బాధనంతటినీ ఒక బెలూన్లో నొక్కిపెట్టి వాస్తవం సూదితో గుచ్చితే వేదన విశ్వవ్యాప్తమైనట్టు, దానికి మూలాధారం, కేంద్ర బిందువు తన మనసైనట్టు అతడు కదిలిపోయి లోనికి పరిగెత్తాడు. జేగురు రంగు గోడల పక్క ముదురాకుపచ్చ కట్టెళ్ల మధ్య మంచం మీద ఏకాంతంగా, మూలగా, ఒంటరిగా. ఏమైంది డాక్టర్? కార్తికేయ కంఠం వణికింది. టెట్నస్ ఇంజెక్షన్లిచ్చాను, కాని కష్టం. మెదట్లో హెమరేజ్ ఎక్కువగా ఉంది. అర్ధరాత్రి వరకు కూడా కష్టమే. దూరం నుంచి ఎవరో మాట్లాడుకోవటం వినిపించింది. వాళ్ల నాన్నగారు బయలుదేరారట.
అసలిది ఎలా జరిగింది ఇంత హఠాత్తుగా? సెప్టిక్. ఆమె రక్తమంతా విషపూరితమైపోయింది. ఎందుకు ఎందుకు అరిచాడు దాదాపు. ఆమె చేతుల్ని దేంతోనో కోసుకుంది. ఎందుకు కోసుకుందో తెలీదు, దేంతోనో తెలీదు. బహుశా అడవిలో దొరికే ఏ ముళ్ళుతోనో, ఏ విషపు ముక్కతోనో. గొంతులో చిక్కుపడిన విషాదం, గుండెలో నుంచి తన్నుకొచ్చే వేదనికి అడ్డుపడి రెండూ కలిసి విస్ఫోటనమై కళ్ల ముందు రుధిరవర్ణం తెరలా కదిలి, ఆమెకి కొంచెం సేపట్లో స్పృహ రావచ్చు, ఎక్కువసేపు ఉండదు, డాక్టర్ వెళుతూ అన్నాడు. అదే ఆఖరి చూపు. దాన్ని ఆమె తండ్రి వచ్చే వరకు ఆపగలిగే ప్రయత్నం చేస్తున్నాము. అతడు లోపలికి చూశాడు. ఇంకొంచెం ముందుకు వెళ్లాడు. కిటికీలోంచి పడే వెలుగు రేఖని కృత్రిమమైన కాంతికిరణం మింగేసినట్టు స్వభావసిద్ధమైన ఆమె అల్లరి అనారోగ్యం కప్పేసింది. మృత్యువు నల్ల కంబళి ముసుగేసుకుని మంచం పక్కనే నిలబడి ఉన్నట్టు అతడి శరీరం జలధరించింది. ఆమె వైపు వేదనగా, ఆపేక్షగా చూశాడు. గుండె తలుపు ధడాలున తెరుచుకుని చొరపడే వానజల్లులా పరిచయమైన అమ్మాయి వచ్చినట్టే వచ్చి క్షణాల్లో మాయమయ్యే వడగళ్ల వర్షంలా అదృశ్యమవబోతుంటే అతనికి నమ్మశక్యం కావటం లేదు. ఎండుటాకులు ఏరుకొచ్చి టీ పెట్టిన అనుభూతి ఇంకా గుండెల్లో తడారలేదు. రాతిమీద కాళ్లాడిస్తూ దిల్హై అని పాట పాడిన పాట చెవునుంచి దూరం కాలేదు. అప్పుడే ఇంత తొందరగా ఉండటం లేకపోవటం అయిపోతుందా? అతడు తడికంటితో ఆమె వైపు చూశాడు. ఒకప్పుడెప్పుడో పూర్వకాలంలో మహా ఇల్లాళ్ళు ఇంటికి వచ్చి 2 రోజులు చుట్టపు చూపుగా ఉండిన బంధువు వెళ్ళిపోతుంటే కూడా తలుపు వెనుక నిలబడి మౌనంగా కన్నీళ్లు పెట్టుకునేవారట. ఇంతటి ఆర్ద్రహృదయం అతడిది. ఆమె రక్తంతో తీర్చిదిద్దిన ఆ చిత్రం పిక్చర్ ఆఫ్ డోరియర్ గ్రే లా తన గుండెల్లో వ్రేలాడుతూ జీవితాంతం ఉంటుందా? ఈ సిమ్లా ప్రయాణం, ఈ చిన్ని అమ్మాయి స్నేహం, ఆపై మరణం, చివరికి ఈ జ్ఞాపకం. తన తలుపులు గ్యాలరీలో నికోలస్ రోరిక్ హిమాలయ చిత్రాన్ని, జ్ఞాపకాల పియానోపై బిధోవెస్ స్వరకల్పనల్ని, భావలతాగ్రాన విరిసే పుష్పాన్ని, నయనాంచలాన మెరిసే బాష్పాన్ని జీవితాంతం మిగులుస్తుందా? అతడు ఆమె దగ్గరగా వెళ్ళి నిలబడ్డాడు. సామీప్యం సంకేతం పంపిందో, ఊపిరి వల్ల సాన్నిహిత్యం తెలిసిందో అన్నట్టు వైతరిణి నుంచి వెనుక్కొచ్చినట్టు ఆమె నెమ్మదిగా కనులు విప్పింది. డాక్టర్ పరిగెత్తుకుంటూ దగ్గరకొచ్చాడు. జేబులోంచి ఇంజెక్షన్ తీశాడు. వెళ్ళిపోయేటప్పుడు కూడా నేను నొప్పితోనే వెళ్లాలా అన్నట్టు చూసింది. ఆఖరి 5 నిమిషాలు నన్ను ప్రశాంతంగా వదిలిపెట్టరా అన్నట్టు కళ్లతో అభ్యర్థించింది. ఆమె భావం అర్థం చేసుకున్నట్టు డాక్టర్ అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. ఏదో అడుగుతున్న మరో డాక్టర్తో నో, లెట్ హర్ హ్యావ్ ఎ పీస్ఫుల్ డెత్ అనటం వినిపించింది. కార్తికేయ నెమ్మదిగా వంగి ఆమె పక్కనే మోకాళ్ల మీద కూర్చున్నాడు. ఆమె బలహీనమైన గొంతుతో అంది, చంబల్వాలి కథ చెప్పినందుకు నా మీద ఇంకా కోపం పోలేదా? కోపమా? అయ్యో, అయినా ఇప్పుడా ప్రశ్న? కార్తీ గొంతు అడ్డుపడినట్టు ఆమె ఆగింది. డూ యు లైక్ మీ? కనురెప్పలు పైకెత్తి ఆమె చేతులకేసి, వ్రేళ్ల కొనలకేసి, అంచున మెరిసే వెలుగుకేసి చూశాడు. ఎండుటాకుల మంటలో ఆప్యాయత, రుధిరవర్ణం రంగులో పట్టుదల, మైక్ ముందు మాటలో నిజాయితీ, టీ కప్పులో శ్రీశ్రీ చిలిపితనం. చెప్పండి, నేనంటే ఇష్టం లేదా? మళ్ళీ అడిగింది. అతడు ఆమె నుదుటి స్వేదాన్ని అద్దుతూ, నువ్వంటే ఇష్టపడిన వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరైనా ఉంటారా అనుజ్ఞ అన్నాడు వృద్ధంగా. ఆమె తల అడ్డంగా ఊపుతూ, కుక్కపిల్లని, ముద్దుపాపని అందరూ ఇష్టపడతారు. అది కాదు నేను అడిగేది. డూ యు లవ్ మీ? అతడు అప్రయత్నంగా చెయ్యి వెనక్కి తీసుకున్నాడు. అయితే అంతలోనే నా భార్యని తప్ప అంటూ నోటి చివరి వరకు వచ్చినా ఆ మాటల్ని కూడా వెనక్కి తీసుకున్నాడు. ఎందుకు చెప్పటం? ఆమె జీవితం చివరి 5 నిమిషాలు ఇలా వెళ్ళిపోని. సిద్ధాంతాలు, నైతిక వర్తనము, ధర్మచర్చ ఎందుకు? మౌనం అర్ధాంగీకారమే కాదు, అర్ధ అనంగీకారం కూడా. అనూజ్ఞ, కాసేపు రెస్ట్ తీసుకో, నీకు తగ్గిపోతుంది. ఇంకొంచెం సేపట్లో ఎలాగూ ఆకాశం పక్కమీది నక్షత్రాల దుప్పటి కప్పుకుని తీసుకుపోబోతున్నాగా. దివి జ అంటే ఆకాశం నుంచి పుట్టినవట. అంత ఎత్తుగా ఉండే చెట్ల గురించి రాసిన అల్లసాని పెద్దన
హిమాలయాల్లో ఉండే విషపు ముళ్ళ గురించి ఎందుకు రాయలేదో. ఆ మాటలకి చప్పున కంట్లోంచి చిమ్మిన నీళ్లు బయటికి చిప్పిల్లకుండా బలవంతంగా ఆపుకుంటూ, ఇదంతా నా వల్లే, నా బొమ్మకి రంగుల కోసం అన్నాడు. అలా అనకండి అంటూ ఆమె ఇంకా ఏదో చెప్పబోతూ గొంతులో రక్తం అడ్డుపడ్డట్టు విలవిలలాడింది. అతడు తన గొంతులో దుఃఖాన్ని గుండెలోకి గుటకేసుకుని ఆమె గుండెలో మాటని గొంతులోకి తెప్పించటం కోసం వేళ్లతో సుతారంగా రాయసాగాడు. ఆ దగ్గరతనాన్ని ఆస్వాదిస్తున్నట్టు ఆమె కళ్ళు మూసుకుని కొంచెం సేపైన తరువాత అంది. బిలాంగింగ్నెస్ అన్నది ఇంత గొప్పగా ఉంటుంది అని ఈరోజే తెలిసింది నాకు. నెమ్మదిగా కళ్ళు విప్పింది. నిజంగా ప్రేమ చాలా అద్భుతమైంది కదూ? అతడు సమాధానం చెప్పలేదు. ఒక రహస్యం చెప్తాను, దగ్గరికి రండి. అతడు కదల్లేదు. మెదడు రక్తనాళాలు పగిలిపోయిన ఈ అమ్మాయి నా దగ్గరకు ఎలాగూ రాలేదు కదా అని మీరు దూరంగా ఉండిపోతే నేనేం చేయగలను మిత్రాజీ? కార్తికేయ ఆ మాటకి విద్యుద్ఘాతం తగిలిన వాడిలా చప్పున ముందుకి వంగి, అంత మాట అనుకు అనుజ్ఞ, చెప్పు అన్నాడు. ఆమె రహస్యం చెబుతున్నట్టు నెమ్మదిగా, పెయింటింగ్ పోటీల్లో బహుమతి మీదే, ప్రథమ బహుమతి, మార్కుల లిస్ట్ చూశాను అంది. అతడు హతాశుడై దీర్ఘంగా ఊపిరి వదులుతూ, ఇప్పుడు దాని ప్రసక్తి దేనికి అన్నాడు. దానికోసమేగా ఈ చేతిని చీల్చుకున్నది. అడుగు నుంచి బలంగా కెరటం కొట్టినట్టు మళ్లీ బాధ పైకి విస్ఫోటించింది. అతడు పంటితో పెదవిని నొక్కిపట్టి ఆమె చేతిని తన చేతుల మధ్యకు తీసుకున్నాడు. ఈ చేతులు మీకోసం ఆనందంగా వాలిపోతున్నాయి మిత్రాజీ. ఈ చేతుల రక్తం కూడా మీ పెయింటింగ్ మీద ఎక్కువ కాలం నిలిచి ఉండదు. నా జీవితంలాగానే నా రక్తమంటిన బొమ్మ కూడా అశాశ్వతమే. కానీ మీ తలుపుల్లో నా స్మృతి మాత్రం అశాశ్వతం కాకూడదు. అలా వాగ్దానం చేస్తారా? దీనికి వాగ్దానం ఎందుకు అనుజ్ఞ? అదెప్పుడూ సజీవ స్మృతే. ఏమిటి రుజువు? ఆమె సంభాషణని ఎటు తీసుకువెళుతుందో అర్థం కాక, ఏం కావాలి అని అడిగాడు. ఏం కావాలో చెప్తే అది చేస్తానన్న వాగ్దానం కావాలి. చేస్తాను, చెప్పు. అలా కాదు, ఒట్టు వేయండి. నేనింతవరకు అబద్ధం ఆడలేదు అనుజ్ఞ, చెప్పు. ఆమె కనురెప్పలెత్తి అతడి వైపు చూసింది. అతడు ఆత్రంగా, దిగాలుగా, అన్ని భావాల మిశ్రమం కన్నా ఎక్కువగా శ్రద్ధగా తన మాటలు వింటున్నాడని ధృవపరుచుకుని గుండెలతో బలాన్నంతా మాటల్లోకి మార్చుకుని చెప్పసాగింది. ఏ రంగంలోనైనా, ఏ కళలోనైనా కళని శాసించగల కళాకారులు కొద్దిమందే ఉంటారు కార్తీక్. కాలంతో పాటు నిలబడిపోయేవాళ్లు వారిలో మరీ కొద్దిమంది ఉంటారు. వాళ్ల ఊపిరి తపన, వాళ్ల ఆలోచనలు ఘర్షణ, వాళ్ల జీవితం వేదన, వాళ్ళు చరిత్రని శాసిస్తారు. మైలురాళ్ళు, మార్గదర్శకులు అవుతారు. మన రంగంలో అలాంటి చిత్రకారులు లియనార్డో డావిన్సీ, మైకేలాంగిలో, పికాసో అని ఆమె అలసటతో కళ్ళు మూసుకుంది. బయట గాలి మరింత తీవ్రమైంది. కార్తికేయ ఆలోచనలు క్రీస్తుపూర్వం 30,000 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాయి. ఏ నీటివాగు పక్కనో ఒక ఆదిమ మానవుడికి తన ఆలోచనల్ని చెక్కటం ద్వారా కాకుండా రంగులు అద్దటం ద్వారా బయట ప్రపంచానికి కమ్యూనికేట్ చేయవచ్చుననే ఆలోచన రావటం, ఏ కొండగుహలోనో మొట్టమొదటి చిత్రానికి అంకురార్పణ అక్కడ్నుంచి ప్రారంభమైంది. చిత్రకళలో 3 మైలురాళ్ళు. ప్రపంచపు అత్యున్నత స్థానాన్ని ఆక్రమించిన మొనాలిసా చిత్రాన్ని భూలోకవాసులకు బహుమతిగా ఇచ్చిన లియనార్డో డావిన్సీ మొదటివాడు. చిత్రాన్ని వేయటానికి ఆయిల్ పెయింట్ వాడవచ్చునన్న విషయం కనుక్కున్నది లియనార్డోనే. 2 మైకేలాంగిలో. 100 అడుగులు ఎత్తున్న చర్చి అంతర్భాగపు పైకప్పు మొత్తాన్ని బొమ్మలతో చిత్రీకరించడం కోసం 4 సుదీర్ఘమైన సంవత్సరాలు ఒక్కడే మంచమీద వెల్లకిలా పడుకుని అవిరామంగా పనిచేసి వెన్నెముక పోగొట్టుకున్న చిత్రకారుడు. 3 పికాసో. ఒక చిత్రాన్ని చూడాల్సింది కళ్లతో కాదు, మెదడుతో అన్న సర్రియలిస్టిక్ సిద్ధాంతాన్ని చిత్రకళలో ప్రవేశపెట్టినవాడు పికాసో. అందం కళ్లతో చెప్తే అర్థం మెదడు చెబుతుంది. ఒక్కొక్క కోణంలో ఒక్కొక్క అర్థాన్ని చూపించిన ఆధునిక పితామహుడు పికాసో. అందాన్ని తగ్గించాడు, క్లిష్టతని పెంచాడు. నేచురలిజంతో మొదలై ఎక్స్ప్రెషనిజం వైపు పయనించింది.
యాబ్స్ట్రాక్ట్ సర్రయలిజంలోకి అడుగుపెట్టిన శతాబ్దాల చిత్రకళా గమనంలో అనూగ్య చెప్పినట్టు ఈ ముగ్గురు లబ్ధప్రతిష్ఠులు. కాని వారి ప్రసక్తి ఇప్పుడెందుకు? అతడి మనసుని అర్థం చేసుకున్నట్లు అతని చేతుల మధ్య ఆమె చెయ్యి కదిలింది. ఆమె కళ్ళు విప్పింది. కార్తీక్ మొనాలిసా పెయింటింగ్ని అధిగమించే చిత్రాన్ని మీరు వెయ్యాలి. అది మీరు నాకు చేయవలసిన వాగ్దానం. చరిత్రలో మీరు 4వ వ్యక్తి కావాలి. బలమైన గాలి కెరటంతో పాటు పైనుంచి వచ్చిన మంచు వడగళ్ళు కిటికీ అద్దాలకి తగిలి పెఠేలున పింజెల్లా విడి రాలిపోతున్నట్లు అతడి ఆలోచనలు 4 వైపులకి ఒక్కసారి చెదిరిపోయాయి. అయోమయం మిగిలింది. అతడు పిచ్చివాడిలా ఆమె వైపు చూశాడు. అతడెంత విభ్రాంతుడయ్యాడంటే ఆమె మరణం అంచున ఉన్నది, ఆమెతో వాదోపవాదాలు అనవసరం అని కూడా మరిచిపోయి, నీకేమైనా మతిపోయిందా అనుజ్ఞ? నేనేమిటి, లీనార్డ్ డావెన్సీతో పోలికేమిటి అన్నాడు. ఇద్దరికీ పోలికలున్నాయి, పరిశీలించి చూసుకోండి. ఏ నవలాకారుడైనా లియోనార్డ్ జీవిత చరిత్ర రాస్తే మరీ ఇంత అనుభూత ధీరోదాత్తత ఏమిటి? ఇంజనీర్ అనాటమీ వ్రాయటం ఏమిటి? చిత్రకారుడు మ్యూజిక్ వాయించటం ఏమిటి అని విమర్శిస్తారు. అంతలో 2 డాక్టర్లు అక్కడికి వచ్చారు. ఆమెను పరీక్షించి మొహాలు చూసుకున్నారు. అనూజ్ఞ నవ్వుతూ, ఏం డాక్టర్, ఏదైనా అద్భుతం జరిగి నేను బతకబోతున్నానా అంది. డాక్టర్లు మాట్లాడకుండా అక్కడ్నుంచి వెళ్ళిపోయారు. కార్తికేయ స్టూల్ మీద నుంచి లేచి వాళ్ళని అనుసరించాడు. ఏమిటి డాక్టర్, అసలేమైంది? ఈ ప్రశ్నకి కొంచెం ఇబ్బంది పడి డాక్టర్ ఏదో చెప్పబోతుంటే వెనుక మంచం దగ్గర చప్పుడు వినిపించింది. అందరూ ఒడివడిగా అటు వెళ్లారు. మంచం మీద ఆమె మెలికలు తిరుగుతోంది. కార్తికేయ చప్పుని ఆమెను పట్టుకున్నాడు. ఆమెలో కదలిక క్రమంగా ఆగిపోసాగింది. ఆమె చెయ్యి నెమ్మదిగా పైకి లేచింది. డూ యు లవ్ మీ అన్నట్టుగా. ఆఖరి ముద్ర ఆ చేతి మీద వెయ్యమన్నట్టుగా ఎవరో అన్నట్టు. పెదవుల మీద చిరునవ్వు, కళ్ళ నిండా నీళ్లు. అదేగా వీడ్కోలంటే. అతడా చేతిని అపురూపంగా దగ్గరికి తీసుకున్నాడు. మృత్యువు పాముకాటు రూపంలో ముద్ర వేసిందా అన్నట్టు ఆ మచ్చమీద పెదవులతో సున్నితంగా ముద్దు పెట్టుకున్నాడు. అప్పటి వరకు ఒంటి కన్నుతో అతడి చర్యని కొంటెగా చూస్తున్నదల్లా 2వ కన్ను కూడా తెరచి, థ్యాంక్యూ కార్తికేయ గారు, 2వసారి ముద్దు కూడా అయిపోయింది అంది. దారం తెగ్గానే పూసలు జారిపోయినట్టు చిన్న జర్క్. కార్తికేయ అనాలోచితంగా ఆ చేతిని వదిలేశాడు. ఆమె పక్క మీద లేచి కూర్చుంది. 2 డాక్టర్లు తెల్లకోట్లు విప్పేసి చేత్తో పట్టుకున్నారు. అప్పటి వరకు దూరంగా ఉన్న గోవింద్ గోపాల్ నవ్వుతూ దగ్గరికి వచ్చాడు. ఏమిటిదంతా కార్తికేయ అడిగాడు. పందెం గెలవటం కోసం నాటకం అంది అనూజ్ఞ. చెప్పాగా మా వాళ్లతో వేసిన పందెం గురించి. అతడింకా షాక్ నుంచి తేరుకోలేదు. అయితే తను ఫూల్ అయ్యానన్న భావం కన్నా ఆ అమ్మాయి మరణం అసత్యం అన్న భావం ఎక్కువగా సంతోషపెట్టింది. వీళ్ళందరూ ఆ యూనివర్సిటీ స్టూడెంట్లు. మీరు చూసిన డ్రామాలో నటులు. జాగ్రత్తగా గమనించి ఉంటే మీరు వీళ్ళని గుర్తుపట్టి ఉండేవాళ్లు. స్టూడెంట్స్ ఇద్దరూ స్నేహపూర్వకంగా నవ్వారు. అనూజ్ఞ అంది, నేను కడుపు నొప్పి నెపంతో ఇన్పేషెంట్గా జాయిన్ అయ్యాను. మంత్రిగారి కూతుర్ని కాబట్టి పెద్ద సమస్యలేమీ రాలేదు. నాతో పాటు 2 డాక్టర్లు ఉంటారన్నా ఎవరికీ అనుమానం రాలేదు. ఇక్కడ నర్సులంతా ఎవరి పనిమీద వాళ్ళున్నారు. మిమ్మల్ని మామూలు విజిటర్ అనుకున్నారు. ఆ మాత్రం ఛాన్స్ దొరికేసరికి నేనిక విపరీతమైన మెలోడ్రామా నటించాను. ఒక చిన్న పందెం కోసం ఇంత నాటకమా? చిన్న పందెం ఒకటే కాదు, మీతో మొనాలిసా కన్నా గొప్ప పెయింటింగ్ వేయిస్తానని వాగ్దానం కూడా తీసుకున్నాగా అంది. గోవింద్ గోపాల్ కల్పించుకుని, ఇక ఇక్కడి నుంచి మనం బయలుదేరితే బావుంటుందేమో అన్నాడు. అందరూ బయటికొస్తుంటే నర్సులు తెల్లబోయి చూశారు. కడుపు నొప్పి తగ్గిపోయింది, వెళ్ళిపోతున్నాను అంది అనూజ్ఞ. డాక్టర్ గారు డిశ్చార్జ్ చేయకుండా అలా వెళ్ళిపోకూడదు మేడం అన్నారు. మా నాన్నగారు డాక్టర్ గారితో మాట్లాడారు చెప్పింది అధికారయుక్తంగా. అందరూ హోటల్ వైపు నడక సాగించారు. రాత్రి 1 గంటకి సినిమాల్లో అలా నడవటం, చలికి శరీరం కొంకర్లు పోతున్నా అదో గమ్మత్తుగా ఉంది. కార్తికేయ మౌనంగా నడవసాగాడు. అతడికి ఇదేమీ బాగోలేదు. మానసికంగా ఎదిగిన తరువాత చిన్నపిల్లల అల్లరి చూడటానికి బావుంటుంది, కానీ పాల్గొనటానికి బాగోదు. హోటల్ ఇంకో 100 గజాల దూరంలో ఉన్నదనగా అనూజ్ఞ అడిగింది, ఏం మౌనానంద స్వామి అలా ఉన్నారు? ఏమీ లేదు. లేదు, ఏదో ఉంది.
నాకిదంతా నచ్చలేదు అనుజ్ఞ. మీరంటే కాలేజీ స్టూడెంట్స్, పెళ్లి కానివాళ్ళు. నన్ను పట్టుకుని ఇలా పందెం వేయటం బావోలేదు. మీరేం భీష్మాచార్యులు వారు కాదు కదా. మీకు మా వయసే ఉంటుంది. కానీ నాకు పెళ్ళయింది. నడుస్తున్నదల్లా ఆగి పెళ్ళయిందా అంది. అవును, నా భార్య పేరు శ్రీకళ్యాణి. మరి ఆమె సిమ్లా రాలేదేం? రాలేదు, రావాలనుకున్నా రాలేదు అంటూ ఆమె స్థితి గురించి చెప్పాడు. ఆమె అలా అక్కడ శరీరమంతా అచేతనమై పడి ఉంటే ఆమె గురించి చూసుకోవలసింది పోయి నేనిలా రావటమే నాకు చాలా గిల్టీగా ఉంది అనుజ్ఞ. అందుకే ఈ పందాలవి నాకు నచ్చటం లేదు. అయిందేదో అయింది, ఇక దీన్ని వదిలేసేయ్. అనూజ్ఞ కొంచెం సేపు నిశ్శబ్దంగా ఉండి సిమ్లాలో ఏ పువ్వులు ప్రసిద్ధి అని అడిగింది. అసందర్భమైన ఆ ప్రసక్తికి అతడు విస్మయంగా ఎందుకు అని అడిగాడు. చెవుల్లో పెట్టుకుందామని నవ్వింది. లేకపోతే ఏమిటిది మిత్రాజీ? నేను రాజేష్ గురించి ఓ కథ అల్లి చెప్పానే అనుకోండి, మీరు కూడా ఓ కథ వెంటనే కల్పించి చెప్పాలా? కుడిచేయి తెగి నా భర్త జైల్లో ఉన్నాడని నేనంటే నరాలు చెడి బెడ్ పక్క మీద నా భార్య ఉందని మీరు చెప్పాలా? లాభం లేదు. ఇంకొంచెం బెటర్ స్టోరీ ఆలోచించండి. ప్రియ నేస్తాలు, ఇక్కడితో 5వ అధ్యాయంలోని మొదటి భాగం పూర్తయింది. ఈ నవల కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి.